ఇప్పుడు చెప్పే వీడియో నేను దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకున్నాను. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. బట్ సందర్భం రాలేదు. అంటే జస్ట్ నేను అనుకోని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే తప్ప, చెప్పాల్సినంత అవసరం రాలేదప్పుడు. బట్ ఇప్పుడేంటంటే యూఎస్‌సిఎస్ఏ ఈ వీసా వాళ్ళకి కూడా కొన్ని స్ట్రిక్ట్‌గా రూల్స్ అయితే జారీ చేసింది. డిసెంబర్ 22న. సో, సరే ఇంక ఎలాగో సందర్భం కలిసొచ్చింది కాబట్టి ఈరోజు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికి యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇంకా ఈ రోజుతో మన గోల్డెన్ డేస్ అయిపోయాయి. ఆల్మోస్ట్ డిసెంబర్ 25థ్, 24థ్ నుంచి ఆల్మోస్ట్ 10 డేస్ హాలిడేస్ హ్యాపీగా. రేపటి నుంచి మళ్ళీ మొదలు. మంచిగా ఇంట్లో ఉంటే డైలీ ఒక వీడియో ఏదన్నా ఒకటి పెట్టాలి అనేసి రీసెర్చ్ చేయడము, అవి చదవడం, ఇవి చదవడం ఉంటది. రేపటి నుంచి మనకంత టైం కూడా ఉండదు. బట్ మోస్ట్‌లీ అనుకుంటున్నా ఈ 2026లో రెగ్యులర్‌గా వీడియో పోస్ట్ చేయాలి అని. చూద్దాం ఏమవుతదో. బట్ మనకి ఎప్పుడైనా ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యేది చూసుకోవాలి. యూట్యూబ్ అనేది జస్ట్ హ్మ్. ఓకే. మంచిగా సక్సెస్ అవుతే యూట్యూబ్ చాలా బావుంటదిలెండి. కానీ ఇది జస్ట్ మనకొక నాకిష్టమైన వర్క్. జస్ట్ మీకేదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడము. నేను ఎంచుకున్నదన్నట్లు యూట్యూబ్. బట్ మన పర్మనెంట్ వర్క్ అయితే యూట్యూబ్ కాదు. మంచి సక్సెస్ వస్తే అప్పుడు యూట్యూబ్‌ని కూడా పర్మనెంట్ చేసుకోవచ్చు. సరే ఇంక అదంతెందుకులెండి అంటారు. అంటే రేపటి నుంచి డైలీ వీడియో రాకపోవచ్చు అని చెప్పి చెప్తున్నానన్నట్లు ఇండైరెక్ట్‌గా అంతే. సో, ఇంకా ఈ టాపిక్‌లోకొచ్చినట్లయితే ఆ వీసా పేరొచ్చేసి వావా వీసా. వీఏఏఏ వావా వీసా. అది ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ సిటిజన్స్‌ని కానియండి, లేకపోతే యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇండియా కానియండి, ఏదైనా ఒక దేశం వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు, వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కావచ్చు, లేకపోతే ఏదైనా రిలేషన్‌లో మధ్యన బ్రేక్ అవ్వడం, అలాంటిది ఏదైనా జరిగినప్పుడు, వాళ్ళ విక్టిమ్ ఎవరైతే ఉంటారో, అంటే వేరే దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళకి కూడా అమెరికన్ గవర్నమెంట్ ఒక భరోసా కల్పియడం అన్నట్టు. అదే వావా వీసా అని అంటారు. వీఏఏఏ వయలెన్స్ అగైన్స్ట్ వుమెన్ యాక్ట్. ఓన్లీ వుమెన్స్‌కే వర్తిస్తదా ఇదంటే కాదు. దాని పేరు అలా ఉన్నా కూడా మెన్స్‌కి కూడా. అంటే అమెరికన్ సిటిజన్స్ ఎవరైనా అమ్మాయిలని, అమెరికన్ గ్రీన్ కార్డ్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే, వాళ్ళని వేరే కంట్రీ అబ్బాయిలు ఎవరైనా మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత ఏదైనా డొమెస్టిక్ వయలెన్స్ అది ఎనీథింగ్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు, వాళ్ళు కూడా ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు అన్నట్లు. మెన్స్ అయినా, వుమెన్స్ అయినా కూడా. అది వావా వీసా అనేది ఒకటుంటది యూఎస్ఏలో. సో, డేస్ గడుస్తున్న కొద్దీ అంటే 1994లో ఈ వీసాని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ యూఎస్ఏకి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ డొమెస్టిక్ వయలెన్స్ ఇందులోపల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో, వాళ్ళకి కూడా యూఎస్ఏలో ఉండే అవకాశాన్ని కల్పిద్దాము అని చెప్పి. బట్ డేస్ గడుస్తున్న కొద్దీ అది కూడా చాలా వరకు మిస్‌యూజ్ అవుతుంది. సుమారుగా 360% వరకు దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారంట. అండ్ ఈ వావా వీసాలో ఏంటి అంటే ఎవరైతే అమ్మాయి ఆర్ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకోవడమే కాకుండా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. సో, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైనా వీళ్ళని చూడ్డానికి రావడం కానియండి, ఐ మీన్ విజిటర్ వీసా లాగా అలా యూఎస్ఏకి వచ్చుంటారు కదా! ఆ టైం లోపల ఏదైనా ఇష్యూస్ జరిగినా కూడా ఈ వావా వీసా వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి కూడా అప్లై చేయొచ్చన్నట్లు. సో, డేస్ గడుస్తున్న కొద్దీ ఈ వావా వీసా ఎవరైతే పేరెంట్స్ అప్లై చేస్తున్నారో, వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 2000 అబోవ్ పెరిగిందంట. అంటే ఎవరైతే ఇలా పేరెంట్స్ అప్లై చేసుకుంటున్నారో. సో, ఇది అంత కరెక్ట్‌గా లేదు. ఇది వాంటెడ్‌గా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇటు యూఎస్‌సిఎస్ అంటే రికార్డ్స్ ప్రకారం చూస్తే, స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే, ఏదైనా ఒక వీసా యూఎస్ఏలో ఉంది అంటే, డేస్ గడుస్తున్న కొద్దీ వాటి యొక్క పర్సెంటేజ్ పెరుగుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్-1 వీసా కానియండి, ఎల్-1 వీసా కావచ్చు. ఏదైనా వీసా అమెరికాలో ఇంట్రొడ్యూస్ చేశారు అంటే డెఫినిట్‌గా హెచ్-1 అది ఎనీథింగ్ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతది. కాకపోతే ఈ వావా వీసాలు వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి కూడా ఇవ్వడం వీటి యొక్క పర్సెంటేజ్ సుమారుగా 2000% ఎక్కువైపోయిందంట. అండ్ ఎవరైతే ఇలా అప్లై చేస్తూ ఉన్నారో అండ్ వాళ్ళు కొంచెం ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ అటార్నీ దగ్గరికి అలా వెళ్తారు కదా! అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటున్నాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక అంటే వీళ్ళకి ఈ ఇష్యూ వచ్చింది. సో, అందుకోసమే వీళ్ళు ఈ వీసా అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళది కూడా సేమ్ అంట. జస్ట్ పైన నేమ్స్ ఒక్కటి చేంజ్ చేసి రిమైనింగ్ స్టోరీ అంతా సేమ్ ఉంటుందంట. అందరికి సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎలా వస్తది? కావాలని దీన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఇక ముందు నుంచి ఇలాంటివైతే కుదరదు. సో, ఎవరైనా ఇలా మ్యారేజెస్ చేసుకొని ఏదైనా ఇబ్బందులు పడితే, నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ, వాంటెడ్‌గా వీసా కోసం ఇలా చేస్తే దాన్నైతే ఇక ముందు సహించము అని చెప్పి. అండ్ అసలు ఆ వీసాలను ఎందుకు తీసుకొనొచ్చారో ఒక ఇంటెన్షన్ ప్రకారం తీసుకొనొస్తారు ఏ వీసానైనా. బట్ దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేయకుండా మీకు నచ్చినట్లుగా యూజ్ చేస్తే కరెక్ట్ కాదు. సో,
ఇక ముందు నుంచి ఈ వీసాలని అంత ఈజీగా అయితే ఇవ్వం. అండ్ దాని యొక్క బ్యాక్ ఎండ్ కూడా బాగా చెక్ చేస్తాము. అలా అయితేనే ఇవ్వబడుతది ఇలాంటి వీసాలు అని జెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వీసాలే కాకుండా ఇంకొక 2 టైప్ వీసాలుంటాయి. యూ వీసా, టీ వీసా అని చెప్పి. మీరు ఈ వీసాల పేర్లు చాలా సార్లు వినుంటారు. టీ వీసా అండ్ యూ వీసా. టీ వీసా అంటే ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ వితిన్ వీసా. అంటే ఎవరైనా యూఎస్ఏకి వచ్చినప్పుడు మీతోటి పని చూపిస్తాము. ఒక పని కోసం మిమ్మల్ని తీసుకొనొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోవడము, అండ్ వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్స్ తీసుకోవడము, అలా జేయడము. ఆ తర్వాత వాళ్ళని ఒక లేబర్‌లలాగా చూడడము. అంటే చాలా తక్కువ శాలరీకి పని చేపించుకోవడం. నార్మల్‌గా బయట ఎంత వేజ్ ఉందో అంత వేజ్ ఇవ్వకపోవడం. సో, ఇలాంటివి ఎవరైతే చేస్తూ బాధించబడతారో సో, వాళ్ళు అప్లై చేసుకునే వీసా అన్నట్లది. అదేంటి వాళ్ళ యొక్క కంట్రీకి పంపించొచ్చు కదా! అంటే ఆల్రెడీ ఒకరి చేత బాధించబడి ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఉంటారు కాబట్టి సో, నేను జస్ట్ సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో, అలాంటి వాళ్ళు అప్లై చేసుకున్న వీసా ఉంటది. టీ వీసా. దాని యొక్క పర్సెంటేజ్ కూడా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుందంట. సుమారుగా 1000% వరకు టీ వీసాల యొక్క శాతం పెరిగిందన్నట్లు. సో, ఇందులోపల కూడా ఇక ముందు మార్పులు తీసుకురావాలి. అండ్ వాళ్ళు నిజంగానే బాధించబడుతున్నారా? లేకపోతే ఈ వీసాల కోసం ఇలా చేస్తున్నారా? అనేది కూడా ఇక ముందు గట్టిగా చూడాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూ వీసా. యూ వీసా అంటే విక్టిమ్ ఆఫ్ సీరియస్ క్రైమ్. అంటే ఎవరైనా క్రైమ్ చేయబడినప్పుడు వాళ్ళ చేత బాధించబడుతుంటే. అంటే ఒక చోట ఉన్నారు. అక్కడ ఏదైనా ఒక క్రైమ్ జరిగిందనుకోండి. సో, వీళ్ళకి కూడా ఏదైనా ఇష్యూ వస్తే దాని వలన, లేదు అనంటే గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా జరిగింది వీళ్ళు చూసారనుకోండి దానిని. సో, చూసినప్పుడు గవర్నమెంట్‌కి చెప్పడము, అండ్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేయడం అలాంటిది ఏదైనా వీళ్ళు ఇనిషియేట్ తీసుకొని చేయడం లాంటిది. అండ్ లేదు అంటే ఒక చోట ఏదైనా జరిగినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగి వీళ్ళు ఏదైనా దాని వలన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు అప్లై చేసే వీసా అన్నట్లు. సో, దాని యొక్క పర్సెంటేజ్ కూడా రాను రాను పెరిగిందంట. ఆల్‌మోస్ట్ 99% వరకు ఈ వీసాలు అప్లై చేసేవాళ్ళు గూడా చాలా ఎక్కువ మోతాదులో ఎక్కువయ్యారంట. వాళ్ళు నిజంగా ప్రాబ్లమ్ ఉండి చేసే వాళ్ళకంటే కూడా చాలామంది వాటిని మిస్‌యూజ్ చేయడం. సో, అది ఎస్పెషల్లీ టీ వీసా అండ్ ఇంతకుముందు వావా వీసా ఈ 2 మాత్రం మరీ రోజు రోజుకి వాటి యొక్క పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. నిజంగా ఓకే. వాళ్ళకి నిజంగానే ప్రాబ్లమ్ ఉంటే దెన్ ఓకే. బట్ వీసాల కోసం మాత్రం ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి, అందుకోసం వాటి మీద కూడా స్ట్రిక్ట్‌గా రూల్స్ తీసుకురావాలనుకుంటున్నాము. అంత ఈజీగా అయితే ఇవ్వము అని చెప్పి. అండ్ ఈ టాపిక్‌ని కూడా వాళ్ళు పబ్లిక్‌గా పెట్టారు. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్‌గా చేయబోతున్నాము. వీటి యొక్క రూల్స్ అని చెప్పేసి. నార్మల్‌గా మన ఇండియన్స్ కొంచెం తక్కువ మోతాదులో ఉన్నా కూడా చాలా వెనుకబడిన కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కానియండి, ఈవెన్ పక్కనే ఉన్నటువంటి మెక్సికన్ కంట్రీస్ ఇలా వచ్చేవాళ్ళు చాలామంది అలాంటి వీసాలకి అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పనుల కోసం యూఎస్ఏకి వస్తూ ఉంటారు కాబట్టి టీ వీసా, వాంటెడ్‌గా మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పేసి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళతోటి ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి, వాంటెడ్‌గా అంటే అసలు అక్కడ గొడవ అలాంటిది ఏదీ లేకున్నా కూడా యూఎస్ సిటిజన్స్‌ని పెళ్లి చేసుకొని మేము ఇబ్బంది పడితే వావా వీసా వస్తది అనేసి. సో, ఇలాంటివి వాటి కోసం కొంచెం ఎక్కువ మోతాదులోనే ట్రై చేస్తూ ఉంటారు చాలా కంట్రీస్ వాళ్ళు. సో, అందువల్ల వాటి యొక్క పర్సెంటేజ్ పెరుగుతుంది కాబట్టి, ఇంకా ఇది తీసుకొస్తామని మన వాళ్ళు ఎక్కువగా ఈ వీసా మీద ఉండరులెండి. హెచ్-1, ఎల్-1, ఎఫ్-1 మోస్ట్‌లీ ఇవి. అండ్ హెచ్-2బీ ఆ వీసాలు గాని ఇంక ఏమో ఉన్నదేమో మనకు తెలీదులెండి గానీ. సో, ఇంక ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్‌లీ డైలీ వీడియోస్ పెట్టాలి అనేసి ఈ 2026లో ట్రై చేద్దాం. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. బై. బై.